కోడిపేళ్ళు పూర్తిగా పోవాలంటే, ఈ మెడిసిన్ వాడితే 100% రిజల్ట్ ఉంటుందండి. రైతులందరికీ నమస్కారం అండి. మీ కోళ్ళలో పేలు ఎక్కువగా ఉన్నాయా? రాత్రిళ్ళు కోళ్ళు అసహనంగా రెక్కలు కొడుతున్నాయా? బరువులు తగ్గిపోతున్నాయా? గుడ్లు ఉత్పత్తి కూడా తగ్గిపోతున్నాయా? అయితే మీకు ఈ మెడిసిన్ మీకోసమేనండి. ఈరోజు నేను చెప్పబోతున్న మెడిసిన్ వాడితే గనక కోళ్ళలో ఉన్న పేలు, మైట్స్, లైస్ పూర్తిగా పోతాయండి. కోళ్ళలో వచ్చేసరికి అసలు కోడిపేలు ఎందుకు వస్తాయో చూద్దామండి. రైతులందరికీ కోడిలో పేలు రావడానికి ముఖ్య కారణాలొచ్చేసరికి షెడ్‌లో శుభ్రత లేకపోవడమండి. తడి నేల మరియు ఇన్ఫెక్షన్ ఉన్న కోళ్ళలో వేసవి మరియు వర్షాకాలంలో ఈ కోడిపేర్లు ఉంటే గనక సమస్యలు ఎలాగుంటాయో కూడా చూద్దాం. ఈ కోడిపేర్లు ఉంటే రక్తహీనత, కోళ్ళల్లో బరువు తగ్గిపోవడం, గుడ్లు ఉత్పత్తి కూడా తగ్గిపోవడం, కొన్నిసార్లు కోళ్ళు చనిపోవడం కూడా జరుగుతాయండి. వీటికి బెస్ట్ మెడిసిన్ వచ్చేసరికి ఫ్లూమెథరిన్ 1% ఫోన్. ఇప్పుడు మనం మాట్లాడే ఈ మెడిసిన్ గురించి ఫ్లూమెథరిన్ 1% ఫోర్ ఆన్ సొల్యూషన్ అంటారు. ఇది ఒక పవర్‌ఫుల్ ఎక్టోపారాసైట్ మెడిసిన్‌గా బయట బయటుండి పేలుని చంపుతుంది. ఇది వేటి మధ్య పనిచేస్తుందంటే మైట్స్, లైస్ మరియు టిక్స్. ఇది కోళ్ళ చర్మంపై వేసిన తర్వాత ఎలా వాడాలంటే డోసేజ్ వచ్చేసరికి కోడిపేలు చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి కోడికి పెద్ద కోడికి అయితే 3-4 చుక్కలు మెడ వెనక భాగంలో ఫెదర్స్ విడదీసి నేరుగా చర్మంపై వెయ్యాలి. కోళ్ళలో కళ్ళల్లో లేదా నోరులో మాత్రం వేయకూడదు. 7 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వెయ్యాలి. ఇది తాగించకూడదు. బయట లేదా పైన మాత్రమే వాడాలి. వెంటనే రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వచ్చేసరికి 24 గంటల్లో పేలు తగ్గిపోతాయి. 3-4 రోజుల్లో కోళ్ళు సౌకర్యంగా కూడా ఉంటాయి. ఒక వారంలో కోళ్ళు బరువు మెరుగుపడతాయి. గుడ్లు ఉత్పత్తి కూడా పెరుగుతాయి. అదనపు జాగ్రత్తలు వచ్చేసరికి ఈ మెడిసిన్ ఒకటే సరిపోదండి. షెడ్ పూర్తిగా శుభ్రం చేయాలి. బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. సూర్యరశ్మి పడేలాగా కూడా చూడాలి. అలా చేయకపోతే మళ్ళీ ఈ కోడిపేలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయండి. దీనికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ వచ్చేసరికి ఫ్లూమెథరిన్ దొరకకపోతే గనక ఐవెర్మెక్టిన్ డ్రాప్స్ మరియు బొటాక్స్ స్ప్రే. కానీ డోసేజ్ మాత్రం వెటర్నరీ డాక్టర్ని అడిగి మాత్రమే వాడండి. ఈ వీడియో వచ్చేసరికి మీకు గనక ఉపయోగపడితే తప్పకుండా లైక్, ఫాలో చేయండి. మరిన్ని కోళ్ళు ఆరోగ్య వీడియో టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కోళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే కనుక కామెంట్స్లో రాయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి. జై హింద్.